గైస్, అంత బాగుర్రా. నేనైతే వీడియో పెట్టక ఎన్ని రోజులు అవుతుంది తెలుసా? దాదాపు 5 రోజులు అవుతుంది. ఎందుకంటే చాలా కష్ట పరిస్థితిలో. కానీ ఒకటే నిజం చెప్పాలంటే, మనిషి ఓర్చుకోలేడు. నేనే గెలవాలి, నేనే పై చేయి ఉండాలి, నేనే సంపాదించాలన్న విషయంలో ఉంటాడు. కానీ మనుషులు ఒకటి గౌరవించుకోవడం తెలుసుకోవాలి. ఎందుకు చెప్పనా? మనిషి శాశ్వతమైనడు కాదు. భూమి మీద 4 రోజులు ఆట బొమ్మ లాంటోడే. అన్నిటి విషయంలో ఆడోళ్ళైనా మగవాళ్ళైనా బాగా పరిగెడతారు. తెల్లారితే బ్రతుకుతామో లేదన్న జీవితానికే అన్ని అప్పులు, ఇల్లు, వాకిలి అన్నిటికీ పెను వేసుకొని డబ్బుల గురించి ఆలోచించి, అన్నిటి విషయాల గురించి ఆలోచించి విసిగిస్తారు. నా జీవితంలో కూడా అలాంటివి జరుగుతున్నాయి. కానీ దెబ్బ మీద దెబ్బ, పై దెబ్బ ఎలా కొడుతుంది తెలుసా? మనిషిని దెబ్బ మీద మంచితనం అన్న మాట ఉండలేదు. ఎప్పుడు ఎగటి వ్యక్తుల్ని అనగదొక్కుదామా, నేనే మంచోని, నేనే మంచిరాలను అన్న విషయంలో చెప్పుకోవడానికి ఏదైనా సింపాసిబుల్గా ఏదైనా తెలవాలంటే తెలుసుకోండి జీవితంలో. కానీ లాస్ట్కి వస్తే నువ్వు ముసలాం అవుతావా అప్పుడు నీకు జీవితం అన్న తెలుస్తుంది. నాకు ఇంకా ముసలామ కాకముందుకే ఈ జీవితం తెలిసిందంటే ఇంకా కొద్ది రోజుల టైంకు మనం ఏం జరుగుతుందో తెలియదు ఈ భూప్రపంచంలో. కానీ ఈ జనరేషన్లో అయితే చాలా ఎప్పుడు ఎగటి వ్యక్తిని బాధ పెడదాం, ఏడిపిద్దాం, నేనే పనిగత్తాను, నేనే అన్నిటికీ అనే విషయంలో ఉంటారు. కానీ నేను ఒక ఊరు నుంచి ఒక ఊరికి బ్రతకనికి వచ్చిన, కానీ నేను ఎక్కడ ఎంత ఫోర్స్ చేస్తారు తెలుసా? మేడం వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు, నేను చేసేటి ప్రతి మంచిగా ఉంటారు. కానీ పక్కా కొంటున్న వాళ్ళు దయ్యాల లెక్కన, భూతాల లెక్కన తెలుసా? వాళ్ళు దేవుని బిడ్డలై మళ్ళీ ఇతరులను దేవుని బిడ్డలై వాళ్ళే దయ్యాల లెక్క మారి దేవుని బిడ్డలు హింసిస్తారు. అదొక్కటి. అలా తప్పు చేయదు. దేవుని బిడ్డలైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని రాకడ ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో అన్నది దేవుని ఆత్మసంతృప్తిగా ఉండాలని ప్రార్థన. ఈ చిన్న మాటలు మీకు ఇష్టమైతే లైక్ చేయండి, లేకుంటే లేదండి.